లివ్ లైఫ్ యాజ్ యూ లవ్. మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మార్చుకోవడం. డే 3 గురించి ఈరోజు మాట్లాడుకునే ముందుగా కొంచెం డే 2 గురించి కూడా మాట్లాడుకోవాలి. డే 2లో నిన్న మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో దాన్ని నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. కానీ మొత్తంలో డే 2 అనేది చాలా ముఖ్యం, చాలా క్రుషియల్ కూడా. అది నిర్ణయం తీసుకోవడం అనేది ఒక రోజులోనో ఒక నిమిషంలోనో అయిపోయేది కాదు. ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలి అంటే ఒకసారి మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ ప్యాషన్ ఏంటి, ఎంత సేవ్ చేసినా కూడా ఇష్టంగా చేయగల మీ పని ఏంటి. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఇదైతే నువ్వు సూపర్ చేస్తావు, ఇలా అయితే నువ్వు సూపర్ ఉంటావు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిల్లో ఏదో ఒకటి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అది ఒకే ఒకటై ఉండాలి. ఆ డెసిషన్ మీరే తీసుకోవాలి. మీకోసం మీరు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని నిర్ణయం తీసుకోండి. దీనిలో మిగిలిన ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు. మీ విజయమైనా ఓటమైనా మీరే బాధ్యత వహించాలి. దీనికి టైం బౌండ్ ఉండదు. అది ఒక నిమిషంలోనైనా జరగచ్చు, ఒక సెకండ్లోనే అవ్వచ్చు, కొన్ని రోజులైనా పట్టచ్చు. ఏం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి మీరు చేసే ప్రతి ఆలోచన, దాన్ని విశ్లేషించే ప్రతిదీ కూడా ఒక పేపర్ మీద పెట్టాలి. దాని గురించి చేసే ఆలోచన మీకు ఆనందాన్ని ఇవ్వాలి, నిర్ణయం తీసుకోగలిగేటువంటి శక్తిని ఇవ్వాలి. మీరు చేయగలరనే సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఇప్పటికే మేము ఇది చేయాలనుకుంటున్నామని నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఏం చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళు ఉంటారు. ఏం చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళు మీరు ఆ పనిలో ఉండండి. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు కదా, దానికోసమే ఈ డే 3లో మనం మాట్లాడుకుంటున్నాం. మన రాత్రి పడుకుని ఉదయం లేచే లోపల ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి, ఎందరో కనుమరుగైపోతున్నారు. కానీ మనం హెల్తీగా ఉదయం లేచాం కాబట్టి ఆ దేవుడికి, లేకపోతే మీరు దేవుడిని నమ్మకపోతే ఈ విశ్వంలో ఉన్న ఒక శక్తి ఉంది కదా, దానికి కృతజ్ఞతలు తెలియచేయాలి. మనకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధి. అదేవిధంగా పడుకునే ముందు ఆ రోజు మనం సాఫీగా జరగడానికి ఎంతోమంది సహాయపడి ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. కృతజ్ఞతాభావం అనేది మన మనసుని చాలా ఆనందంగా ఉంచుతుంది. రోజులో మనం చేసే ప్రతి పని ఆస్వాదిస్తూ చేయాలి, దానిలో ఆనందాన్ని అనుభవించాలి. డే 3లో మనం నేర్చుకునే అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మన చుట్టూ సోషల్ మీడియా కావచ్చు, మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, చాలా నెగిటివిటీ ఉంటాయి. కానీ మనం వాటిని మన మనసు వరకు తీసుకురాకూడదు, వాటిని అక్కడే వదిలేయాలి. అది సాధ్యమా అంటే తప్పకుండా సాధ్యమవుతుంది. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఒక రోజులోనో ఒక నిమిషంలోనో జరగకపోవచ్చు, కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తుంటే తప్పకుండా సాధ్యమవుతుంది. మనం ప్రతిరోజు నేర్చుకుంటున్న ఒక కొత్త విషయం అనేది ఆ రోజు సంబంధించిందేమో కాదు, ఆ రోజు నుంచి ఇక ముందంతా చేయవలసింది. కాబట్టి రోజు రోజుకి మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయడానికి ముందు మనం సిద్ధంగా ఉండాలి. మన వల్ల అవుతుందా అనే ప్రశ్న మనల్ని అక్కడితో ఆపేస్తుంది. మనం చేయగలం అనుకుంటే తప్పకుండా చేయగలం, ముందుకు సాగగలం. ఆల్ ద బెస్ట్. మళ్ళీ రేపు కలుద్దాం.